సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. చిన్న అవకాశం దొరికిన ఢిల్లీలో ప్రెస్ మీట్లతో హోరెత్తించే వైసీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? దేశాన్ని కుదిపేస్తున్న ఇండిగో సంక్షోభంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చిన తర్వాత వైసీపీ శిబిరంలో ఒక్కసారిగా అసాధారణ నిశ్శబ్దం నెలకొంది. ఇండిగో సంక్షోభంపై కనీసం మంత్రిని నిలదీయలేదు, బయటికొచ్చి విమర్శలు చేయలేదు. అసలు వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు? రామ్మోహన్ నాయుడు సమర్థవంతమైన వాదనలకు వారి దగ్గర సమాధానం లేకుండా పోయిందా లేక ఈ నిశ్శబ్దం వెనుక మరో రాజకీయ వ్యూహం ఏమైనా దాగి ఉందా? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఎందుకు ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేసే వైసీపీ నేతలు ఎందుకు ఈసారి ఈ విషయంలో ఇంత నిశ్శబ్దం వహిస్తున్నారు? కారణం ఏంటి దీనికి? శ్రీదేవి, ఇప్పుడు మీరు అన్నట్టుగానే మొత్తం చర్చనీయాంశంగా మారింది ఏపీ రాష్ట్రంలో. ఎందుకంటే వైసీపీ ఎంపీలు మనకు తెలుసు, ప్రతి దానికి చిన్నదానికి కూడా రాద్ధాంతం చేసి నానా బేభత్సం చేసి ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం కూడా మైకుల ముందు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అటువంటిది దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఇండిగో విమానం రద్దు మొత్తం వ్యవహారం అంతా నడుస్తున్న సమయంలో ఎవరు కూడా కనీసం పార్లమెంట్లో మాట్లాడట్లేదు, బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అది దీని మీద ఎంపీలు ఎవరు కూడా, అంటే లోక్సభ ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే రాజ్యసభలో ఉన్నటువంటి వైసీపీ ఎవరు కూడా దానికి సంబంధించి ఎవరో మాట్లాడట్లేదు. మరోవైపు భిన్నంగా ఏపీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి అమర్నాథ్ అయితే 2 రోజుల క్రితమే చాలా రామ్మోహన్ రాజీనామా చేయాలి, మొత్తం అసమర్థ మంత్రి ఆయనని చేయడింది. అంటే ద్వంద్వ వైఖరి. అటువైపు ఎంపీలు కేంద్రంలో ఎక్కడా కూడా అక్కడ మోడీ దగ్గర మోడీ సమక్షంలో ఎక్కడ కూడా ఎవరో మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడికి వస్తే చేస్తున్నారనేది కూడా ఉత్తరాంధ్రలో నెగ్గడం జరిగింది. ఆమె అయితే అసలు ఆమె పనిచేసుకునే జైలుకి వెళ్ళటం, బెయిల్పై ఉండటం, పర్మిషన్ తీసుకుని పార్లమెంట్కి వెళ్ళటం, ఇంకా చాలా అధికారులు కానీ చాలా మంది వైసీపీ చెందిన వాళ్ళు ఎవరో కూడా దీనిపై మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి? వాళ్ళు కూడా అందరితో పాటు దీనిపై మాట్లాడి వాళ్ళ అభిప్రాయం చేస్తే అసలు చర్చ వచ్చేది కాదు. ఈ చర్చకి ప్రధాన కారణం ఎంపీలు ఎప్పుడు కూడా చిన్నదానికి కాని దానికి పెద్ద అడవుడు చేసే వైసీపీ ఎంపీలు మౌనం వెనక వ్యూహం ఏంటి? ఈ మౌనం ఎందుకు, దేనికి? అంటే మనం చూస్తున్నాం, గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా కేంద్రంపై, అంటే మోడీకి కోపం వచ్చే విధంగా, మోడీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడ వ్యవహరించరు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వ్యూహంలో భాగంగానే ఎక్కడ కూడా మాట్లాడలేదా? లేకపోతే రామ్మోహన్ నాయుడు కూడా చాలా ధీటైన సమాధానం ఇచ్చారు, పార్లమెంట్లో చాలా ధీటైన సమాధానం ఇచ్చారు. ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా ఏర్పడింది. మరి దీనికి సంబంధించి అందువల్ల మాట్లాడలేదా అనేది అర్థం కాని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఈ వ్యవహారంలో ఇండిగో విమానం సంబంధించి వ్యవహారంలో అయితే రామ్మోహన్ నాయుడు కూడా ప్రధానమంత్రి సమర్థించడం జరిగింది. చాలా సమర్థవంతంగా ఆయన తిప్పుకొట్టారు. కొంతమంది విమర్శలు చేస్తున్నారు, విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో సమర్థవంతంగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన, ఒక మంత్రి కానీ ప్రధానమంత్రి కూడా అభినందించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ మరి ఎందుకు వాళ్ళు మాట్లాడి మోడీ దగ్గర చెడ్డవడం ఎందుకని మాట్లాడట్లేదా? లేకపోతే వేరే వ్యూహం ఉందా? మరి జగన్ ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరో మాట్లాడట్లేదా? ఎందుకంటే మాట్లాడాలన్నా మాట్లాడకూడదన్నా ఏం చేయాలన్నా జగన్ చెప్తేనే చేయాలి, లేకపోతే అక్కడ కుదరదు కదా. కాబట్టి జగన్ వ్యూహం మేరకు ఎంపీలు వెళ్తున్నారా ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరో విధంగా దీనికి భిన్నంగా ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి ఇండిగో సంబంధించి వ్యవహారం సంబంధించి అమరైతేనే చిన్న చిత్ర నాయకులు అయితేనే అందరూ కూడా ఉత్తరాంధ్రకు చెందినటువంటి రామ్మోహన్ నాయుడు ఇక్కడ కేంద్ర మంత్రి కావడంతో ఆయన మీద దాడి చేయాలని చాలా భారీ ఎత్తున గత 2-3 రోజులకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ చేయాల్సిన చోట చేయట్లేదు, మాట్లాడాల్సిన చోట మాట్లాడట్లేదు. ఇది అంతా కూడా రాజకీయపరమైన అంతర్గతమైన వ్యూహంలో భాగంగానే జగన్ చెప్పినట్టుగానే చేస్తున్నారనే అపవాదం అయితే ఉంది, ప్రచారమే జరుగుతుంది. మరి ఎంతవరకు కూడా ఆ ఎంపీలు అయితే పెదవి పట్టలేదు. ఏం జరుగుద్దో వేచి చూడాలి శ్రీదేవి.
ఏ విధంగా అయినా నిలదీయాలి అనుకున్నారు. మీరు చెప్పినట్టు మాట్లాడిన చోట మాట్లాడకుండా, చెప్పాల్సిన చోట చెప్పకుండా, ఈ రెండూ కాకుండా ఇంకొక రాజకీయ వ్యూహం అంటే ఈ సైలెంట్ వెనుక ఇంకేదైనా వ్యూహం దాగి ఉంది అనుకోవచ్చా? దీనికి సంబంధించి బహిరంగ రహస్యం మరో వ్యూహం లేదు, భయమే, అంతమించే లేదు. ఎందుకంటే మోడీ తలుచుకుంటే వైసీపీ అధినేత పరిస్థితి ఏమవుతుందో, లేకపోతే వైసీపీ పరిస్థితి ఏమవుద్దో అందరికీ తెలుసు. అందువల్ల గతంలో కూడా ఏదన్నా రాజ్యసభలో కానీ లేకపోతే లోక్సభలో కానీ కేంద్రానికి సపోర్ట్ కావాల్సినప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా వ్యవహరించింది. ఇప్పుడు ప్రతిపక్షం అని చెప్పుకున్నప్పుడు కూడా అదేవిధంగా వ్యవహరిస్తుంది. ఎక్కడా కూడా మోడీ ప్రభుత్వానికి కానీ మోడీకి కానీ వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. అందువల్ల మొత్తం లోక్సభలో అయితే ఎంపీలు అయితే ఎక్కడ మాట్లాడట్లేదు, దీనికి సంబంధించి వ్యతిరేకంగా ఎక్కడ కూడా చేయట్లేదు అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో కాబట్టి ఇదంతా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ లోక్సభలో మాట్లాడింది అంతా కూడా సీరియస్గా తీసుకుంటారు. అమిత్ షా కానీ ప్రధానమంత్రి కానీ ఇవన్నీ కూడా మొత్తం సీరియస్గా అవుతుంది, అందువల్ల మాట్లాడట్లేదని కూడా మరో ప్రచారం జరుగుతుంది. మరి ఏదేమైనప్పుడు కూడా జగన్ చెప్పిన వ్యూహం మేరకే ఇదంతా జరుగుతుంది. మరి జగన్ ఏం చెప్తే చేయాలి కాబట్టి ఎంపీలు ఎవరు మాట్లాడట్లేదని చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాకపోతే మరి ప్రస్తుతానికి ఈ వ్యవహారం అంతా కుదిరిపడింది. ప్రస్తుతానికి ప్రధానమంత్రి కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫ్లైట్లు కూడా సగానికి సగం తిరిగే పరిస్థితి వస్తుంది. ఇంకొక 1-2 రోజుల్లో కూడా ఈ వ్యవహారం కూడా చక్కదిద్దే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంక ఇప్పుడు మాట్లాడినా ఒకటే, మాట్లాడపోయినా ఒకటే, కాబట్టి ఇంకా మౌనంగానే వహిస్తారు. ఇది రాజకీయపరమైన వ్యూహం అని చెప్పొచ్చు శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ది సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్లో మన న్యూస్ చూసాము.